కన్నయ్య, ఇవాళ గులాబ్ జామ్ చేస్తాం, ఓకేనా? నువ్వు కూడా చేసి నేర్చుకో ఎలా చేయాలో. ఏం లేదు కన్నయ్య, ఫస్ట్ పిండి, పాలు వేసి మంచిగా కలపాలి. తింటున్నావా కన్నయ్య? లేకపోతే నన్నే చూస్తున్నావా? మంచిగా అంటే మంచిగా కలుపు కన్నయ్య. అర్థమవుతుందా? ఇలా సాఫ్ట్‌గా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్‌గా వేసుకోవాలి. చూడు కన్నయ్య, భలే సాఫ్ట్‌గా ఉంది వెన్న ముద్దలాగా. కొంచెం తింటావా? వద్దులే కన్నయ్య, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. అంతలోపు మనం పంచదార పాకం రెడీ చేద్దాం. చూడు, యాలకుల్ని నేను ఎలా దంచేస్తాను. నా లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ గుర్తు తెచ్చుకొని దంచేస్తా. చూడు కన్నయ్య, పాకం రెడీ అయిపోయింది కూడా. ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేయడానికి ఆయిల్ పోసేద్దాం కన్నయ్య. మంచిగా వేడయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ బాల్స్ ఈ డీప్ ఫ్రైలోకి వేసేద్దాం. మంచిగా కాల్చాలి కన్నయ్య. నాలాగా మాత్రం మాడగొట్టకు కన్నయ్య. మంచిగా ఫ్రై చేయాలి కన్నయ్య. ఫ్రై అయ్యాక దీన్ని మనం రెడీ చేసుకున్న పాకంలోకి వేసేసేయాలి కన్నయ్య. చూడు, చూసి నేర్చుకో ఎలా వేయాలో. అర్థమవుతుందా? సరే, దీనికోసం నేను చేసిన గులాబ్ జామ్ తీసుకొచ్చి ఇస్తా. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. తులసి లేనిది ఏం తిన్నావు కదా, నీకు తులసి వేస్తా. నువ్వు తిన్నావా కన్నయ్య? ఇప్పుడు నేను కూడా తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా కన్నయ్య. చాలా బాగుంది కన్నయ్య.